స్వామివారి పాదాల మీద పడేటట్టుగా శ్రీరామచంద్ర స్వామి వారు గోత్రంలో పుట్టినటువంటి హ్రస్వరోమ్న మహారాజు అనే పేరు కలిగినటువంటి రాజు యొక్క మనవరాలు. ఓం శ్రీం పేరుకు కలిగినటువంటి లక్ష్మీ కన్యా ఆమె పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం బుద్ధవస్మహాత్సర్పితరవరేణ్యం సమర్పయామి సమర్పయామి నవయామి స్నానం సమర్పయామి. చేసుకోండి అయినా మెడలో ఉన్నటువంటి మాంగళ్యాన్ని కళ్ళకు తాగించుకోండి. మన దగ్గర ఉన్న వస్తువాహనాది సౌభాగ్యదా సమృద్ధి సిద్ధిరస్తు. అక్షతలు కొన్ని నీళ్లు వదిలేనా కింద, అక్షతలు నీళ్లు కింద వదిలేసాం. నీళ్లు అక్షతలు చేతులు వేసుకొని కింద వదిలేయాల. మంగళం జై శ్రీరామ్ అని అని నేను అంటూ ఉంటాను. మీరు జై జై శ్రీరామ్ అని అంటూ ఉంటే నేను ఎక్కువ శ్రీరామం జనగాత్మజం సురగురం ప్రత్యక్షం ప్రాకృతం ఏతద్దేవతానుగ్రహ రంగత్వేన గౌరీ కంకణ దేవతాభ్యో నమః. గౌరీ కంకణ దేవతా సావధాన ప్రతిష్ఠితమస్తు. శ్రీరామచంద్ర స్వామి సర్వదేవానాం సమర్పయామి. లక్ష లక్ష గణాధిప శ్రీమద్రమారమణ గోవింద. జయ బలో గణేష్ మహారాజ్కి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఈరోజు మన గ్రామంలో చేస్తున్నటువంటి ఈ యొక్క రాముల వారి కళ్యాణంలో భాగంగా ఈవేళ గణపతి పూజ స్వస్తి వాళ్ళ పూర్వీకులు వాళ్ళ వంశ చరిత్ర అంతా కూడా 3 తరాలు అనేటువంటి ఆయన ఎవరి కుమారుడు మనవడు ఎవరి పరిమళవడో మనకు 3 తరాలు సంకల్పిస్తాయి. ఎందుకంటే 7 తరాలు అనేటువంటి ప్రధానమైనవి. అందులో 3 తరాలు అనేటువంటి చాలా విశిష్టమైనటువంటి మనం చేసేటువంటి పాప పుణ్యాలన్నీ కూడా మన తాత ముట్టాలటువంటి ఆ కార్యక్రమాల భాగంగా మనకు వస్తూ ఉంటాయి. అవి మనకు సహకరిస్తాయి. అలాగా మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అయితే సుఖంగా ఉండేదానికి, లేనటువంటి వాళ్ళు ఊర్ధ్వలోకాలలో సుఖంగా స్వర్గలోక ఆరోహణ చేయడానికి కళ్యాణిస్తారు. ఎందుకంటే శాంతి కళ్యాణం అని పిలుస్తారంటే మనకి ఏదైనా లోటుపాట్లు ఉన్నప్పుడు మనం శాంతి చేసుకుంటే ఆ యొక్క లోటుపాట్లన్నీ కూడా పోతాయి. గ్రహబాధలు, ఆ పీడాది దుశ్చర్యలు ఇవన్నీ కూడా మన మీద ఉన్నటువంటి ఆ పూర్వజన్మ సంకృతితమైనటువంటి సంచితమైనటువంటి పాపకర్మల వల్ల మన యొక్క ఆ కష్టాలన్నీ కూడా పోవడానికి, ఈ యొక్క దోషాలు పోవడానికి నాంది అనేటువంటిది ఆ యొక్క స్వామివారి కళ్యాణం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అంటే బాగుంటారు. ఈ కళ్యాణం కలిగిన తర్వాత మొట్టమొదటి వచ్చేటువంటి పండుగ శ్రీరామనవమి.
ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. దీన్ని జయంతులు, రాముల వారి జయంతులు అని సూదనాయ త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః. భూమిలో నుంచి అయోనిజ మనమంతా తల్లిదండ్రులకు పుత్రాయ కాశ్యప గోత్రంలో పుట్టినటువంటి దశరథ మహారాజుకు జన్మించినటువంటి ఆయన యొక్క తనయుడు. అసలు శ్రీరామచంద్ర స్వామి గోవింద గోవింద. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఇవాళ రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి గ్రామం నందు శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణము అంగరంగ వైభవంగా జరిపించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి భక్త జనాదులందరూ కూడా విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి రాముల వారిని కొలుచుకుంటూ వారికి ఇష్టమైనటువంటి ఎంతో ఇష్టమైనటువంటి స్వామి వారికి ఇష్టమైనటువంటి తీర్థ ప్రసాదాలన్నింటి కూడా వాళ్ళు తీసుకొని వచ్చి వాటిని అన్నింటి కూడా తీసుకొని వాళ్ళు పునీతులు అవుతూ ఉన్నారు. ఈ విధంగా సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నది. అంతేకాకుండా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి ఇంటి నుంచి ధాన్యాన్ని, ఆ తర్వాత ఆ యొక్క దక్షిణను కొంగుముడి రూపంలో వాళ్ళు ముందుగా తీసుకొని వచ్చి స్వామివారికి అమ్మవారికి సమర్పించి మా ఇంట సిరి కొలు ఉండాలని, ఆ సీతమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మాకు కలగాలని కొలవడం అనేటువంటిది సంవత్సరంలో జరుగుతున్నటువంటి పద్ధతి. ఈ పద్ధతిని వాళ్ళు పూర్వం నుంచి కొనసాగిస్తూ ధనధాన్య సంపదలతోటి విరాజులుతూ ఉన్నారు. వారికి, వారి కుటుంబాలకి, ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మాటలు వినేటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్ర కృపా కటాక్షలు కలగాలని కోరుకుంటున్నాను. జై